స్తంభించిన బతుకైంది ఈ అభాగ్యుని జీవితం. నా అనేవారు లేక, కుటుంబ బంధాలకు నోచుకోక, బుక్కెడు బువ్వ కోసం నిత్యమూ ఎదురుచూపులు చూస్తున్న అనాథ జీవి అతడు. మాసిన బట్టలు, ముసిరిన ఈగలు, కదలలేని దుర్భర స్థితిలో ఉన్న చోటనే తన జీవితాన్ని వెళ్లదీస్తున్నాడు పాపం. అనాథుల అన్వేషణలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో తిరుగుతున్న అమ్మా నాన్న అనాథ ఆశ్రమ సిబ్బందికి దివీస్ ప్రాంతంలో మతిస్థిమితం కోల్పోయిన ఈ అభాగ్యుడు తారసపడ్డాడు. నిజంగా ఈ దీనుడి దుస్థితిని చూసి ఆశ్రమ సిబ్బంది మనస్సు కరిగిపోయింది. తమ సొంత బిడ్డను తీసుకువెళుతున్నట్టుగా ప్రేమగా అతని చేతులు పట్టుకుని ఆశ్రమ వ్యాన్లోకి ఎక్కించారు. వందల మంది అనాథ జీవితాలకు వెలుగునిచ్చిన అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చి అతనికి ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఆశ్రమ సిబ్బంది ఈ నిర్భాగ్యుడిని ముందుగా రక్షణాలయంలోని వైద్యశాలకు తీసుకువెళ్లారు. అక్కడ వైద్యులు అతని బీపీ, బాడీ వెయిట్ వంటి ప్రాథమిక వైద్య పరీక్షలు చేశారు. అతని ముందు ప్లేటు నిండా భోజనం పెట్టగా ఆ అభాగ్యుని కళ్ళల్లో కృతజ్ఞతాభావం కనిపించింది. మనస్ఫూర్తిగా చేతులు జోడించి నమస్కరించాడు. ఆకలితో అలమటిస్తున్నా తనతో పాటు తనలాగే నిరాశ్రయుడైన మరొక అభాగ్యునికి కూడా భోజనం పెట్టగా అయోమయ స్థితిలో ఉన్న అతనికి తినమంటూ చెప్పాడు. ఇద్దరూ కలిసి సంతృప్తిగా సంతోషంగా భోజనాన్ని తిన్నారు. అభాగ్యుల పట్ల అమ్మా నాన్న అనాథాశ్రమం చూపిస్తున్న ప్రేమ, ఈ అభాగ్యుని కళ్ళల్లో కనిపించిన కృతజ్ఞత నిజంగా వెలకట్టలేనిది కదా.